హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి సంగీ టెంపుల్. ఈ టెంపుల్లో అన్ని షూటింగ్స్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్లోకి ఎంట్రీ అయిపోదాం పదండి. ఈ గుడి 1991లో నిర్మించారు. జయేంద్ర సరస్వతి గారు నిర్మించారు. టెంపుల్ చూడడానికి బాగుంది కదా. ఈ గుడి చాలా పెద్దగా ఉంది, విశాలంగా. ఈ గుడి ప్రధాన నిర్మాణం వెంకటేశ్వర్ల స్వామి గారు. ఇంకా శివుడు, మహాలక్ష్మీదేవి, గణేశుడు, శ్రీకృష్ణుడు, శివుడు, మహాలక్ష్మీదేవి, గణేశుడు, రాధాకృష్ణ అందరూ ఉన్నారు. చూసేద్దాం పదండి. ఈ గుడికి వస్తే ఎంత హాయిగా ఉంటుందంటే చుట్టూ వాతావరణం ఇక్కడ పరిశీలిస్తే గనక మొత్తం కొండ, చెట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రాంతం వారి దృఢమైన నమ్మకం. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ గజస్తంభం కూడా చాలా లుక్గా అనిపిస్తుంది. చూడగానే నాకు చాలా నచ్చేసింది. అన్ని గుడిలో లాగా కాకుండా ఇక్కడ ఇత్తడితో ఉంది గజస్తంభం. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారికి కూడా విగ్రహం ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఇక్కడ గోపురాలు కూడా పరిశీలిస్తే విగ్రహాలు ఎంత బాగున్నాయో గోపురం మీద. ఇది వచ్చేసి మహాలక్ష్మీదేవి, అష్టలక్ష్మిలు ఉంటారు ఇక్కడ. ప్రధాన విగ్రహం మహాలక్ష్మీదేవి. చూడ్డానికి ఎంత బాగున్నారో కదా అమ్మవారు కూడా. నాకు చాలా నచ్చేసింది గుడి. ఒకసారి గుడి చుట్టూ లుక్ వేసుకుందాం. సంతాన లక్ష్మీదేవి ఈమె. శారీస్ కూడా సేమ్ కట్టేశారు అందరికీ, కలర్స్ డిఫరెన్స్. గజలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి, ధాన్యలక్ష్మీదేవి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. ఎంత బాగున్నారో కదా. వీరలక్ష్మీదేవి, అంతే, మహాలక్ష్మీదేవి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ దేవుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర్ల దేవుళ్ళు. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు కదా. గరుడ దేవుడు. వీడియో తీయడానికి అస్సలు నాకు పర్మిషన్ ఇవ్వలేరు, కానీ నేనైతే అడిగేశాను పర్మిషన్. ఇప్పుడు చూడబోయేది రాధాకృష్ణ. ఇప్పుడు నెక్స్ట్ రాముల వారు. గోపురం కూడా చూడండి ఎంత డిజైన్ చేశారో. నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా నచ్చేసింది. ఇప్పుడు గణేశుడు ఎంత బాగున్నాడు. గణేశుడు కూడా ఈ టెంపుల్లో ఉన్నంతసేపు వైబ్స్ అనేటివి ఎంత బాగుందో. చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు అమ్మవారు దుర్గామాత. ఇక్కడ వచ్చేసి శనిదేవుళ్ళు. స్టార్టింగ్లో చూపిస్తాం అనుకున్నా, ఇప్పుడు చూపిస్తున్నాను. గజస్తంభం బాగుంది కదా. అమ్మవారు చూడండి ఎంత బాగున్నదో. ఇక్కడ అమ్మవారు కూడా ఎంత బాగుందో కదా. నందీశ్వరుడు.
ఒక్కో గోపురం మీద డిజైనింగ్ ఎంత నీట్గా చేశారో అసలుకి. ఇంజనీర్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ గుడికి కొందరు మెట్లు వెంబట నడుచుకుంటూ వస్తే, ఇంకొందరు సైడ్ గేట్ నుంచి వస్తారు. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ ప్రాంతం వారి నమ్మకం. ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టుపక్కల మొత్తం కొండలు, చెట్లు, చేమలు, ఎంత అందంగా ఉంటుందో వ్యూ అసలుకి. మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా వస్తారు. ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉంటాయి, కానీ అవి మనల్ని ఏం చెయ్యవు. టెంపుల్ని చూడండి, విజిట్ చేయండి. నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.